ఈరోజు తెలంగాణ బిల్ పాస్ అయిన రోజు ఎంతో మంది ఉద్యమకారులు వాళ్ళ ప్రాణాలను సైతం త్యాగం చేసి తెలంగాణ తెచ్చుకుని తెలంగాణ సాధించిన రోజు ఈ రోజు. కేసీఆర్ గారు దీక్ష అనేది ఈ రోజుకి అక్కడ ఎవరైతే కేంద్రంలో ప్రాతినిధ్యం వహిస్తున్నారో కేసీఆర్ గారు మీరు దీక్ష వదలండి, తెలంగాణ బిల్లు మేము పాస్ చేస్తామని చెప్పి ఈరోజు తెలంగాణ బిల్ పాస్ చేసిన రోజు. ఈరోజు తెలంగాణ బిల్ పాస్ అయింది కాబట్టి తెలంగాణలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ బిల్లు పాస్ అయిన సందర్భంగా అందరు సెలబ్రేట్ చేసుకుంటారు. కానీ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరైనా సెలబ్రేట్ చేసుకుంటారా? కాంగ్రెస్ పార్టీ నుంచి సెలబ్రేట్ చేసుకుంటారా? ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు? వాళ్ళు తెలంగాణ ద్రోహులు. తెలంగాణ ఉద్యమం టైంలో కూడా తెలంగాణ ఉద్యమకారుల మీనికి, తెలంగాణ విద్యార్థుల మీనికి, తెలంగాణ రైతుల మీనికి, తెలంగాణ కార్మికుల మీనికి ఆ గన్ను ఎగబెట్టిన రేవంత్ రెడ్డి ఈరోజు ఎందుకు తెలంగాణ బిల్ని ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటలేడంటే ఆయన తెలంగాణ ద్రోహి కాబట్టి. ఎప్పుడు కూడా తెలంగాణ మీద ఆయనకు సవితి తల్లి ప్రేమనే, ఆయనకు సొంత ప్రేమ దేనిపైన ఉందంటే సీఎం కుర్చీ పైన ఉంది, తెలంగాణ మీద కాదు. ఇప్పుడు ఫ్యూచర్ సిటీ అని చెప్పి ఎక్కడో ఫ్యూచర్ సిటీ బిల్డ్ చేద్దాం అనుకుంటుండు. కానీ ఇప్పుడు ఉన్న సిటీలనే ఎవరికైతే హామీలు ఇచ్చిండో పేద విద్యార్థులు ఉన్నారు, పేద మహిళలు ఉన్నారు, పేద కుటుంబాలు ఉన్నాయి, బీసీ వర్గాలు ఉన్నాయి, అనగారిన వర్గాలు ఉన్నాయి, ఎస్సీ వర్గాలు ఉన్నాయి, ఎంతో మందికి ఎన్నో హామీలు ఇచ్చిండు. ఇప్పటివరకు ఆ హామీలు ఒక్కటి కూడా నెరవేర్చకుండా ఆయన సొంత కోరికలని ఆయన రియల్ ఎస్టేట్ భూములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా డెవలప్ చేసుకోవాలి, రేట్లు పెరగాలని చెప్పి ఫ్యూచర్ సిటీని హైదరాబాద్ సిటీకి దూరంగా అక్కడ డెవలప్ చేస్తుండు. హైదరాబాద్ని ఎక్స్పాండ్ చేసి హైదరాబాద్ ఇంకొద్దిగా డెవలప్ చేయొచ్చు కదా. ఎక్కడో హైదరాబాద్కి 100 కిలోమీటర్ల దూరంలో ఇంకో సిటీ డెవలప్ చేయాల్సిన అవసరం ఏముంది? అక్కడ ఉన్న ఆస్తులు ఎవరికి ఉన్నాయి? ఆడ దీనిపైన కూడా తప్పకుండా 2000 కోట్లు కూడా ఖర్చు పెట్టి వారి దాదాపు 2000 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. ఇది ఆ మీటింగ్ సంబంధించి 2000 కోట్లు ఈరోజు ఫ్యూచర్ లేనోడు ఫ్యూచర్ సిటీ గురించి 2000 కోట్లు ఖర్చు పెట్టే బదులు 6 గ్యారెంటీలు 400 హామీలు ఇచ్చినాడు కదా. ఆ 2000 కోట్లు ఆ హామీలు ఇవ్వడానికి యూజ్ చేయొచ్చు కదా. తెలంగాణ ప్రజల సొమ్ముని ఈయన ఇష్ట రీతిలో యూజ్ చేస్తున్నాడు. ఈయన ఇష్ట రీతిలో ఆయన ఎంజాయ్ చేయడానికే తెలంగాణ సొమ్ము అంతా కూడా వాడుతున్నాడు. ఒక్క రోజు కూడా దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసి తెలంగాణలో ఇప్పటి వరకు కూడా ఒక హామీ వచ్చింది లేదు, ఒక గ్యారెంటీ నెరవేర్చింది లేదు. కానీ డబ్బులు మాత్రము మెస్సీతో గేమ్లు ఆడనీకే, ఫ్యూచర్ సిటీలో ఇన్వెస్ట్ చేయడానికి మాత్రం డబ్బులు ఎడికెళ్ళి వస్తున్నాయి. ఏమన్నా అంటే డబ్బులు లేవు, డబ్బులు ఇస్తలేరు, లోన్లు ఉడతలేవు, అప్పులు ఉడతలేవు అంటారు. ఈరోజు 2000 కోట్లు ఎట్లా పుట్టినాయి? మళ్ళీ రేవంత్ రెడ్డి 5 కోట్ల రూపాయలు నువ్వు పెట్టి ఈరోజు ఆడ ఎల్బీ నగర్ లో స్టేడియం నువ్వు డెవలప్ చేసినావు. 5 కోట్ల రూపాయలు నీకు ఏడికెళ్ళి వచ్చినాయి. అంతేకాకుండా మెస్సీకి నువ్వు ఎంత ఇస్తున్నావు కూడా బయట పెట్టాలి. ఈరోజు నువ్వు అసలు మెస్సీని ఎందుకు పిలిపించి ఆడిపిస్తున్నావు? డబ్బులు ఏడికెళ్ళి వచ్చినాయి? దాని లోపల ఆంతర్యం ఏంది అంటే నువ్వు ఎంజాయ్ ఒక ఫుట్బాల్ ప్లేయర్ అని చెప్పి గ్లోబల్ గా తెలవడానికి ఈరోజు మెస్సీని పిలిపించి నువ్వు ఆడుతున్నావా? అంటే తెలంగాణ సొమ్ము ఈరోజు తెలంగాణ ప్రజల సొమ్ము ఈరోజు నువ్వు దోచుకుంటున్నట్టే కదా, నీ విలాసాలకు నువ్వు వాడుతున్నట్టే కదా ఇదంతా కూడా. కాబట్టి రేవంత్ రెడ్డి నువ్వు గుర్తుపెట్టుకో, తెలంగాణ ప్రజలందరూ కూడా ఇది గమనిస్తున్నారు. ఈ సర్పంచ్ ఎలక్షన్లే కాదు, వచ్చే జిహెచ్ఎంసీ ఎలక్షన్లలో కూడా తప్పకుండా ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీని బొందబెడతారని చెప్పి నేను తెలియదలుచుకున్నా. అయితే విదేశీ పెట్టుబడుల లక్ష్యంగా ఇప్పుడు 243,000 కోట్లు కూడా పెట్టుబడి వచ్చినట్లు ఒక అగ్రిమెంట్ కూడా చూపెట్టడం జరుగుతూ ఉంది. మరి అంటే విదేశీ నుంచి పెట్టుబడులు తెట్టువ ఒక లక్ష్యం తెలంగాణ అభివృద్ధి లక్ష్యంగా అయితే ఈ కార్యక్రమం అయితే చేపట్టడం జరుగుతుంది. మొన్న దావూస్ పోయేసి వచ్చిర్రు ఎవరు? రేవంత్ రెడ్డి, అంతేకాకుండా దుద్దిల శ్రీధర్ బాబు గారు దావూస్ పోయేసి వచ్చిర్రు. దావూస్ పోయేసి వచ్చి దాదాపు 2 లక్షల కోట్ల పైగా పెట్టుబడులు మేము ఆకర్షించడం చెప్పి చెప్పినారు బాగా. అంతేకాకుండా బ్యానర్లు వేసుకున్నారు, సంబరాలు వేసుకున్నారు. దాదాపు వాళ్ళు పోయేసి వచ్చి కూడా 7 నుంచి 8 నెలలు అవుతుంది. ఇప్పటి వరకు ఎవరన్నా ఇక్కడ వచ్చి ఫౌండేషన్ స్టోన్ వేసిర్రా? మళ్ళీ దాని గురించి ఎందుకు మాట్లాడతలేరు? 2 లక్షల కోట్లు ఏవైతే ఉన్నాయో ఇన్వెస్ట్మెంట్లు వీళ్ళు అట్రాక్ట్ చేసినాయి దావూస్లా, మళ్ళీ ఇప్పటివరకు దాని గురించి ఎవరు ఎందుకు మాట్లాడట్లేరు? కానీ ఫ్యూచర్ సిటీ గురించి ఎందుకు మాట్లాడతలేరు? నాకు తెలిసి 2 లక్షల కోట్లు కూడా ఫ్యూచర్ సిటీలో ఏమైనా ఇన్వెస్ట్ చేస్తుండా ఈయన? దాని గురించి మాట్లాడాలి కదా, దాని గురించి ఎందుకు మాట్లాడట్లేదు అసలు? అంటే అదంతా ఫేకు. అంటే రేవంత్ రెడ్డి మాటలు చెప్పి ప్రభుత్వాన్ని నడిపిస్తుండు, ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈరోజు ప్రజలందరూ కూడా చైతన్యవంతులు, తప్పకుండా ఎలక్షన్లలో రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్తారని చెప్పి నేను హెచ్చరిస్తున్నా. ఇప్పుడు జూబ్లీహిల్స్ లో బై ఎలక్షన్ లో ఓటమి పాలైనటువంటి బీఆర్ఎస్ కి భవిష్యత్తు లేదు రానున్న రోజుల్లో. ఇప్పుడు మళ్ళీ కూడా ఇప్పుడు వచ్చేటటువంటి స్థానిక ఎన్నికల్లో, సర్పంచ్ ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా మళ్ళీ కాంగ్రెస్ గెలుస్తుంది అన్నట్లు ఒక ధీమా అయితే వ్యక్తం చేయడం జరుగుతుంది. మరి ఈ ఉద్దేశంతో మీ అభిప్రాయం? జూబ్లీహిల్స్ ఎలక్షన్లు ఏ రకంగా జరిగిందో తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ ప్రజలు చూసిర్రు, ప్రతి ఒక్కరు కూడా చూసినారు. కాబట్టి మనం జూబ్లీహిల్స్ ఎలక్షన్ గురించి ఎక్కువ మాట్లాడుకోవద్దు. ఇంకోటి ఏం చెప్పాలంటే, ఒకటి వాస్తవంగా వచ్చే 3 సంవత్సరాలలో మళ్ళీ ఎలక్షన్లలో కూడా ప్రజలందరూ కూడా కేసీఆర్ గారికి బ్రహ్మరథం పడతారు. ఎందుకంటే ఆనాడు కాంగ్రెస్ పార్టీ కూడా అలా తెలంగాణ అది మేలు కోరుకోలేదు. ఈ రోజు కూడా తెలంగాణ మేలు కోరుకోకుండా ఈరోజు తెలంగాణ ప్రజల సొమ్మును దోచుకొని తెలంగాణని నట్టింట ముంచుతుంది. తెలంగాణ సొమ్మునంతా కూడా కాంగ్రెస్ పార్టీ మొత్తం ఢిల్లీకి మోయడం వల్ల ఈరోజు తెలంగాణ మొత్తం కూడా అప్పులపాలవుతుంది. అప్పుల కుప్పలాగా మారుస్తుంది రేవంత్ రెడ్డి ఈరోజు తెలంగాణని. ఏడా డబ్బులు ఉడతలేవు అంటున్నాడు. కాకపోతే ఏంటంటే ఆయన రియల్ ఎస్టేట్ డెవలప్ చేసుకొని ఆయన భూముల రేట్లు పెంచుకోనికి మాత్రం డబ్బులు ఆయనకి ఏడికెళ్ళి వస్తున్నాయి. దీని మీద సమాధానం చెప్పాలి ఆయన.